అప్పుడు వీడేంటంటే నిన్ను కాపాడటం నా బాధ్యత అని చెప్పాడు. ఈ లోపల ఏమిటంటే సీన్ ప్రెజెంట్లోకి వచ్చిందన్నమాట. ప్రెజెంట్లోకి వచ్చినప్పుడు మన మీట ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పిద్దంటే, డాక్టర్ నాకు రోజు పేడ కళ్ళు వస్తున్నాయి, ఆ కళ్ళు నాకు ఏం గుర్తు వస్తుందంటే 400 years బ్యాక్ వెళ్ళిపోయి నా కుటుంబం మొత్తం చెప్పేసి ఓ రాజు నన్ను తీసుకెళ్లిపోయి అతని సామ్రాజ్యంలో నన్ను ఉంచుకున్నట్టు రోజు కళ్ళు వస్తున్నాయి అని చెప్తే, అప్పుడు డాక్టర్ ఏం చెప్తానంటే ఇవన్నీ హెల్యూసినేషన్స్, నువ్వు బాగా వర్క్ చేస్తావు కదా అందుకనే వస్తున్నాయి, దీన్ని నువ్వు లైట్ తీసుకో అని చెప్తాడు. ఈ లోపల ఏమిద్దంటే మన దోహాగాడు చీప్ మోహన్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు వాడుతాడు, నువ్వు ఈ దేహంకి ఎందుకు వచ్చావు అంటే, అప్పుడు వెంటనే గ్లాస్ పగిలిద్ది పక్కనే. అప్పుడు తను చెప్తాడనమాట, నేను ముందుగా తనని చంపడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత తనని కాపాడడానికి, తనతో జీవితాంతం ఉండడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు రేటా పార్టీకి వెళ్ళిద్దనమాట. పార్టీకి వెళ్ళి తాగేసిద్ది, పేకల దాకా మైకం వచ్చేదాకా ఫుల్గా ఎక్కేసిద్ది అనమాట. ఎక్కి పడిపోతే అప్పుడే అక్కడికి మన దోహగాడు వస్తాడు. వచ్చి తన చేతిని పట్టుకుంటాడు. పట్టుకుంటే అప్పుడు మోంకు చెప్పింది గుర్తు వచ్చింది వాడికి. ఏంటంటే తనకి గతం ఎప్పటికీ గుర్తు రాదు, ఒకవేళ గుర్తు వస్తే మన దోహ ఏంటంటే వదిలి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే వీడి దెయ్యం తెలిసిపోతే. అందుకని ఆ యొక్క చీప్ మోంక్స్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం తనకి గతం గుర్తు రాకుండా చేస్తారనమాట. అప్పుడు మేటా వాల్ఫ్ ఏంటంటే వెంటనే మేటా ఎదురుకి వెళ్ళినప్పుడు అప్పుడు వెంటనే వాడు ఒక మేనేజర్ యున్నుగాడు లాగేస్తాడనమాట. ఈ లోపల ఏమైందంటే మేటా పడిపోయేటప్పుడు వెంటనే తన చేతిని పట్టుకొని లాగుతాడనమాట మన దోహగాడు. అప్పుడు తన హార్ట్ బీట్ అనేది వాడు గ్రహిస్తాడనమాట. అప్పుడు తను కూడా ఫీల్ అవిద్ది వాడిని. తను నిద్రపోయి అప్పుడే లేచిద్దనమాట. అప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందనమాట, నిన్ను జూన్ దోహాగాడు ఏంటంటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పిద్ది. అప్పుడు మన దోహాగాడు ఏంటంటే తన గురించి ఆలోచిస్తాడనమాట. తనకి ఒక బాడీ గార్డ్ కావాలి, సెక్యూరిటీ కావాలని చెప్తాడు వాళ్ళ అన్నయ్యకి. అప్పుడు వెంటనే తనకి సియో ఫోటో ఇస్తారనమాట. ఇచ్చి తను చాలా డేంజర్ లో ఉంది, తనను ఎవరో కిడ్నాప్ చేసి ట్రాప్ చేస్తున్నారు అని చెప్తారనమాట. అప్పుడు మన మిన్గాడు ఏం చేస్తాడంటే వాడికి ఆ ఫోటో ఇస్తారనమాట. ఇచ్చి అప్పుడు తేజు గారి గురించి చెప్తాడు, వాడు నాకు కనిపించట్లేదు, వాడితో నేను ఒక సినిమా తీయాలి, అందుకనే వాడే మెయిన్ క్యారెక్టర్, నువ్వు ఎలాగైనా కనుక్కో అని చెప్తే వీడేమో ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అడుగుతాడు తేజుని. వాడేమో తేజు అసలు రాడు, నాకు కావాల్సిన స్క్రిప్ట్ నాకు ఇచ్చేయి అని చెప్తాడు. చెప్తే వీడేమో ఒప్పుకోడనమాట. అప్పుడే తేజు కూడా ఓ లెటర్ పెడతాడు పోస్ట్ బాక్స్ లో. సీన్ కట్ చేస్తే మన మీటా ఏంటంటే దోహాగాడు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు చెప్తుండిద్ది, నాకు మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పేసి. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మిన్నికి చెప్పిద్ది అనమాట, నాకు మెంటల్ హెల్త్ బాగాలేదు సార్ అని చెప్పిద్ది. అప్పుడు మిన్ అడుగుతారనమాట, వాడు ఆ రోజు నీ మీద పడిపోయినప్పుడు నీకు ఏం కనిపించింది అని చెప్తే తను చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వెంటనే తను హోటల్కి వెళ్ళిద్దన్నమాట. వెళ్ళిపోయి అక్కడ హిన్ను మోంగాడి సిగ్నేచర్ చూసిద్ది. వెంటనే వాడు ఫోన్ చేస్తే వాడేం వేస్తాడు, ఈ లోపల వాడే దర్శనం ఇస్తాడు తనకి. అప్పుడు వెంటనే ఏంటంటే చీప్ మోహన్ దగ్గర తీసుకెళ్తారనమాట. అప్పుడు చీప్ మోహన్ గాడు తన చేతిని చూసి అప్పుడు తనకు చెప్తాడు, నీ చేతిలో ఉన్న బ్రాస్లెట్ ఎప్పుడైతే నీ చేతి నుంచి వేరవుతుందో అప్పుడు నీకు కళలు వస్తాయన్నమాట. ఆ కళలు అనేవి నీ గత జన్మ జ్ఞాపకాలు. అప్పుడు నువ్వు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు, అది నిజంగానే జరిగి వస్తాయి అని చెప్తే తను ఏమో కన్ఫ్యూజింగ్ గా అయిపోద్ది. వెంటనే తనకి రాత్రి జరిగింది గుర్తొచ్చింది అనమాట. అప్పుడు దాంతో అర్థమైపోద్ది, అది జూన్ కాదు, జూన్ లో ఎవడో ఆత్మ ఉందని చెప్పేసి జూన్ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎవరు, జూన్ శరీరంలో నువ్వు ఎందుకున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు వాడు చెప్పుతాడు, 1000 సంవత్సరాల క్రితం నీకు ఏదైతే కళ్ళు వస్తున్నాయో అది నిజమే, అది నీ గత జన్మ, దాంట్లో నీకు కళ్ళు వచ్చేవాడు నేనే, ఆ ఆత్మని నేనే అని చెబుతా ఉంటాడు. దాంతో తను ఏమనిద్దంటే, అసలు నీకు నా నుంచి ఏం కావాలి, అసలు నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అని అడిగితే, కాదు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను, నేను ఎందుకు వచ్చానంటే గత జన్మలో మనం ఇద్దరం భార్య భర్తలం అని చెప్తాడు. ఇప్పుడు సీన్ అనేది పాస్ట్ లోకి వెళ్ళిద్దన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే మన మీటా మెడలో తను ఒక రుద్రాక్ష మాలేస్తాడు. అప్పుడు చెప్తాడన్నమాట తనకి, అది
చాలా పవర్ఫుల్, ఎప్పటికీ తీమాక, నీ చచ్చేంత వరకు అది నేను కాపాడుతుందని చెప్తాడు. మళ్ళీ సీన్ అనేది ప్రెసెంట్ లోకి వస్తే అప్పుడు వాడు చెప్తాడనమాట, నువ్వు వెంటనే ఆ రుద్రాక్ష మాల వేసుకో లేకపోతే నీకు డేంజర్ అని చెప్తే తనేమో లైట్ తీసుకునిద్ది. ఈ రోజుల్లో ఈ మూఢ నమ్మకాలు ఏంటి అని చెప్పేసి తను ఏంటంటే వాడి మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే మన దోహాగాడంటే వాళ్ళ అన్నయ్య మిన్ని దగ్గరికి వెళ్తాడనమాట. వాళ్ళ అన్నయ్య మిన్ని ఏం చెప్తాడంటే, నువ్వు రోజు రోజుకి తన వెనకాల తిరిగి నీ గురించి నీ ఫ్యూచర్ గురించి నువ్వు మర్చిపోతున్నావు అని చెప్తే దాంతో తనకి కోపం వచ్చి లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. తను మొత్తానికి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడనమాట. సీన్ కట్ చేస్తే మిన్నిగాడి మేనేజర్ ఏంటంటే శివుకి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అడుగుతాడు తేజు గాడు ఎక్కడున్నా అని చెప్పేసి. వాడు చెప్తా ఉంటాడనమాట, నేను వాడిని గుద్దేశాను, అందుకని నాకు నీ హెల్ప్ కావాలి, ఈ విషయం ఎవరికి చెప్పమాక, చెప్పేవంటే నిన్ను కూడా పాటలు పాటలుగా కోసేసి చంపేసి చేపలకి వెరవేస్తానరా అని చెప్పి భయపడతాడు. అప్పుడు వీడు దానికి భయపడి నువ్వేదంటే అదని చెప్తాడు. అప్పుడు వీడేమో వాడిని తేజుగాడిని కారులో పెట్టేసి దాన్ని తీసుకెళ్లిపోయి ఆ నదిలో వదిలేస్తారనమాట. అప్పుడు మన దోహగాడి మేనేజర్ ఏంటంటే మన మేటాని రిక్వెస్ట్ చేసి ఎలాగోటో దోహాగాడి దగ్గర తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినప్పుడు తను చెప్పిద్ది తన ఒంటిలో ఉంది జూన్ కాదు, తన ఒంటిలో ఉన్నది దోహా అని చెప్తే వాడేం చెప్తాడంటే, ఒకవేళ ఆ దోహా గనక మన జూన్ నుంచి వేరైపోతే జూన్ ఆల్రెడీ చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ఎప్పటికీ మన జూన్ ని చూడలేం అని చెప్తాడు. అందుకనే దోహా కొంచెం మంచోడే కాబట్టి జూన్ లోనే ఉండని అని వాడేంటంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అప్పుడు వెంటనే తను ఏంటంటే అర్థం చేసుకొని వెంటనే మన దోహాగాడి దగ్గరికి ఇద్దమాట వెళ్ళి వాడికి చెప్తూ ఉండిద్ది, నాకు కల్లో వచ్చేది నా పాస్ట్ లైఫ్ అని నాకు అర్థమైంది, అందుకనే నువ్వు నా కల్లో వస్తావు అనమాట, అంటే నేను నిన్ను చంపేశానా గత జన్మలో అని చెప్పి వాడితో వాదిస్తూ ఉండిద్ది. ఎందుకు చంపేశానంటే తను చెప్పదనమాట. ఈ లోపల తను చెప్పుకొచ్చిద్ది, నా చిన్నప్పుడు నువ్వు నాకు కనిపించేవాడు, నేను నీ ఆత్మను చూసి నేను ఎంతో భయపడేదాన్ని అని చెప్తా ఉండిద్ది అనమాట వాడికి. సీన్ కట్ చేస్తే మన హవా దోహా ఏంటంటే వాళ్ళు అడవిలోకి వెళ్ళేటప్పుడు వెంటనే హెచ్కి గాడి ఆర్మీ ఏంటంటే వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ మీద బాణాలు వేసిద్దన్నమాట. అప్పుడు మన దోహా గాడి ఏంటంటే వాళ్ళతో కత్తి యుద్ధం చేసి వెంటనే తనకి ఏం అవ్వకూడదు అని చెప్పేసి తన వైపు వచ్చే యారోకి అడ్డుపడి వీడేనంటే బలైపోతాడు. ఈ లోపల చేసే లోపల వాడు ఎదురుగా ఏంటంటే హెచ్కి గాడు ఉంటాడనమాట. వీడేంటంటే అసలు నువ్వు తన్ని ఎందుకు వెతికెళ్ళిపోయావు, అయినా నువ్వు రాజద్రోహం చేసావని వాడితో వాదిస్తాడు. వీడేమో సైలెంట్ గా ఉండిపోతాడు. ఈ లోపల మన హెచ్కి గారు ఏంటంటే వాడి యొక్క అసెంబ్లీ హాల్ కి మన దోహాగాన్ని తీసుకెళ్తాడు. అప్పుడే అక్కడ హవా ఏంటంటే కట్టెలతో రక్తపు మరకలతో ఉంటుందన్నమాట. పక్కనే ఇద్దరు స్లేవ్స్ ఉంటారు. వీళ్ళ ఇద్దరిని హెచ్కి గారు ఏంటంటే నరికేస్తాడనమాట. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు తప్పించుకోవడానికి హెల్ప్ చేసినందుకు. అప్పుడు వెంటనే హెచ్కి గారు ఏంటంటే నువ్వు అర్జెంట్ గా తన్ని చంపే అని చెప్పేసి కత్తేస్తాడనమాట. వాడేమో తీసుకోడు. అప్పుడు చెప్తాడనమాట వాడికి, తను గయా జనరల్ ఒక బేటీ, తను మనకి చాలా డేంజర్, నిన్ను కూడా తను చంపేయాలని చూసింది, అలాంటి అమ్మాయిని నువ్వు కాపాడతావా అని చెబితే మన దోహాగాడు ఏం చెప్తాడంటే, అబ్బాయి నేను తన్ని ప్రేమిస్తాను, తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, తన మీద నాకు బాగా నమ్మకం ఉన్నది, తను నన్ను బాగా చూసుకుంటుంది, అందుకని నా ప్రాణాలు పోయినా సరే నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ బాబాయ్కి బెదిరిస్తాడు. దాంతో వాళ్ళ బాబాయ్ కూడా ఇంకా తప్పదని చెప్పేసి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తాడనమాట. అది రీజన్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి. సీన్ ప్రెజెంట్ వచ్చేదన్నమాట. అప్పుడే మన మేటాని యున్గాడు నిద్ర లేపుతాడనమాట. నిద్ర లేచి తన ఇంటికి తను వెళ్ళిపోద్ది. ఈ లోపల ఏమిద్దంటే సేయుగాడు మిన్గాడు ఆఫీస్కి వస్తాడనమాట. వచ్చి చిరిపి నవ్వుతా వీడు మొత్తం చెప్పుకుంటూ వస్తాడు, మీ తమ్ముడు జూన్ ఒంట్లో ఉన్నది ఎవరో కాదు దోహగాడు, వాడేనంటే క్రూరమైన రాజు, ఈ భూమి మీద ఎంతో మంది మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు, కావాల్స్తే నువ్వు ఒక్కసారి వాడిని చూడు, వాడి మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది, ఎందుకంటే ఒకప్పుడు వాడు అమాయకంగా ఉండేవాడు, ఇప్పుడైతే వాడి మొహంలో భయం లేదు, ఏదో ఒక
ఒక శక్తి వాడి ఒంటిలో ఉంది కాబట్టి అందుకనే అక్కడ మీ తమ్ముడు ఏం చేశాడంటే కారుతో గుద్ది చంపేశాడు ఆ తేజు గారిని. కేవలం ఒక్క మేట కోసమే వాడి గుద్ది చంపేసి తనని నదిలో వేసాడు. తనని ఎప్పుడైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అబద్ధం ఆడతాడనమాట అనేది పాస్ట్ లోకి వెళ్తుంది. అక్కడేనంటే హెడ్స్కి గాడు వాడు చెప్తా ఉంటాడు దోహగాడికి తనతో చాలా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా కాపురం చేయి, లేకపోతే తను నిన్ను అత్యంత క్రూరంగా చంపిస్తానని చెప్తా ఉంటాడు. ఈ లోపల ఏమైందంటే మన హవా ఏంటంటే రూమ్ లో నిద్రపోయింది. అప్పుడే అక్కడికి దోహగాడు వస్తాడనమాట. వాడికి ఏంటంటే బాగా జ్వరంగా ఉండిద్ది. అప్పుడు మన హవా ఏంటంటే వాడికి ఫీవర్ ఉందో లేదో చూసేటప్పుడు వెంటనే తన చెయ్యిని పక్కకి విసిరేస్తాడు. ఈ రూమ్ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దాని మీద అనుమానిస్తాడనమాట కేవలం ఆ హెడ్స్ కి వల్ల. తర్వాత రోజు మార్నింగ్ ఏమైందంటే మన దోహాగా ఏంటంటే ఒక చోట పడిపోతాడు. తను వెంటనే ద్రోహాన్ని లేపి అర్జెంట్ గా డాక్టర్ ని పిలిపించింది. అక్కడికే హెడ్స్ కి గాడు వస్తాడనమాట. అప్పుడు డాక్టర్ చెప్తాడనమాట, టెన్షన్ పడమాకండి, దోహాకి ఓ చిన్న వైరల్ ఫీవర్ వచ్చింది, తను వెంటనే సిట్ అయిపోతాడని చెప్తే అప్పుడు హెడ్స్ కి గాడు ఏంటంటే మన హవా దగ్గరికి వెళ్ళేసి తనకి చెప్తూ ఉంటాడనమాట దోహాని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. తను రాత్రి మొత్తం దోహాని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందన్నమాట. అప్పుడే తను ఏంటంటే పక్కనే దుప్పట్లో ఉన్న ఒక కత్తి తీసుకొని తనని చంపాలనుకుంటుంది. కానీ తను అది చేయలేదు, ఎందుకంటే వాడిని తను గాఢంగా ప్రేమిస్తుంది కాబట్టి. వెంటనే దోహా లేస్తాడనమాట. లేచినప్పుడు పనోడు చెప్తాడు హవా బయట ఉందని చెప్పేసి. వాడు పక్కనే కత్తి చూస్తాడనమాట. ఆ కత్తి చూసి మన హవా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడనమాట తనకి, తీసావు కదా, వెంటనే నన్ను చంపేయవచ్చు కదా, చంపేసి నీ పగ తీర్చుకోవచ్చు కదా అని చెబితే అప్పుడు దోహా చెప్పిద్ది అనమాట, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను చంపలేకపోతున్నాను, ఎందుకంటే నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నేను నీలో సగం, ఇంక నుంచి ఈ జన్మ నీకు అంకితం అని చెప్పిద్ది అనమాట. అక్కడితో పార్ట్ 4 ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకేమన్నా కే డ్రామా వెబ్ సిరీస్ ఏమైనా కావాలంటే అవి ఏమన్నా సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.